బెత్తము వాడని తండ్రి తన కుమారునికి విరోధి. తనను ప్రేమించువాడు తన కుమారుణ్ణి శిక్షించును. ప్రేమించే తండ్రి శిక్షిస్తాడు. ఏ తప్పు చేసినా, ఎలాంటి తప్పు చేసినా, బయట ఒకరిని కొట్టొచ్చినా, ఇదిగో తేకూడనిది మన ఇంట్లోకి తీసుకొని వచ్చినా, నువ్వు నీ కుమారుణ్ణి దండించలేదో, వాడిని నువ్వు బెత్తం వాడలేదో, వాడి భవిష్యత్తు చెడిపిన తండ్రిగా నువ్వు నిలబడిపోతావు. వాడి భవిష్యత్తును నాశనం చేసిన తండ్రిగా నువ్వు చరిత్రలో నిలబడిపోతావు. పోనీలే, భవిష్యత్తులో వాడే నేర్చుకుంటాలే, వాడే తెలివి తెచ్చుకుంటాలే, వాడే తెలుసుకుంటాలే అంటే తండ్రిగా నువ్వెందుకిక, తల్లిగా నువ్వెందుకిక? భవిష్యత్తులో వాడి జీవితంలో నేర్చుకునేవాడైతే ఇక నీ ప్రమేయమేముంది? తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. మంచి నేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. ప్రేమ నేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. భయం నేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వాల్సినటువంటి బాధ్యత తండ్రిగా నీ పైన ఉంది, తల్లిగా నీ పైన ఉంది. ఇవన్నీ మర్చిపోయి వాడు ఏం చేసినా సమర్థిస్తూ వస్తే, వాడు ఏం చేస్తూ ముద్దు పెడుతూ వచ్చామనుకోండి, రేపు ఒకానొక రోజున నీకు కన్నీరు మిగిర్చేవాడిగా నీ కుమారుడు మారిపోతాడు.